మమ్మల్ని ఈరోజు ఒకరు పెళ్ళికి పిలిచారు. అందుకే టెంపుల్‌కి వచ్చినాం. ఎవరో తెలుసా? సీతమ్మ, రామయ్య కళ్యాణం చూద్దామని వచ్చినాం. నలుగురం వచ్చినాం. కానీ ఇద్దరమే పెళ్లి చూసినాం. దివినే నేను. ఈసారి ఎట్లయినా సీతారాముల కళ్యాణం చూడాలని గట్టిగా అనుకున్నా. నేను వచ్చేసరికి అయితే ఇంకా పెళ్ళి కాలేదు. సీతమ్మ వారిని రామయ్యకి ఎదురుంగా కూర్చోబెట్టిర్రు. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈసారి సీతారాముల కళ్యాణం చూసే మహాభాగ్యం నాకు దొరికింది. ప్రతిసారి అనుకుంటా కానీ అస్సలు కుదరదు. ఏదో ఒక లేట్ అయిపోతుంది, ఏదో సంథింగ్ అట్లా చూడలేకపోతా. ఈసారి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్న గట్టిగా. ఓం మంగళ్యం తంతునానేన నవజీవన హేతునాం కంటే బద్దాసురై సంజీవదాం సతం. దివి నేను మంచిగా కూర్చొని కళ్యాణం చూస్తున్నాం. స్నీకి కూడా కొద్దిసేపు కూర్చున్నాడు. తర్వాత ఇక వాళ్ళ నాన్న రాగానే బయటకు వెళ్ళిపోయిండు. ఇప్పుడే పంతులు దండలు పట్టుకొని మంచిగా డ్యాన్స్ ఆడుతున్నారు. ఆ దండల్ని ఇప్పుడు సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి వేస్తారు అన్నట్టుగా. ఏ కష్టంలో అయినా ఒకరికొకరు తోడు ఉండాలి అని మనం ఆదర్శంగా తీసుకునే దంపతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వాళ్ళ కళ్యాణం చూసినందుకు నేనైతే చాలా హ్యాపీ, మాటల్లో చెప్పలేను. పెళ్లి తంతు పనులన్నీ అయిపోయిన తర్వాత సీతమ్మ వారిని మళ్ళీ రామయ్య పక్కన కూర్చోబెట్టిర్రు. తర్వాత బట్టలు పెడుతుర్రు. బట్టలు పెట్టిన తర్వాత అందరు ఒడిబియ్యం తీసుకొచ్చిర్రు. సేమ్ మన పెళ్ళిళ్ళల్లో జరిగినట్టే ఒడిబియ్యం పోస్తుర్రు. అంతా అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి సీతమ్మను రామయ్యను మంచిగా కల్లారా చూసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చేసిన. కానీ కట్నం అయితే ఏం రాపియలే, ఏమనుకోరు, మన సీతమ్మ రామయ్యనే కదా. ఓకే, బాయ్ బాయ్. లైక్ చేయండి.